రోజు ఆవుది దర్శనం తీసుకున్నారే, దానికి ఇంత పచ్చగడ్డి వేయాలి, దానికి పూజ కూడా చేయాలి. ఆవుది దర్శనం పూజ ఇవి రెండేమునో. తీర్థయాత్ర చేస్తే, పవిత్ర నదిలో స్నానం చేస్తే, దేవతల పూజ చేస్తే ఎంత పుణ్యం దిక్కుతుందో దానికంటే ఎక్కువ పుణ్యం దిక్కుతుంది అన్నది. గోమాత అందరికంటే శ్రేష్టమైంది, పూజనీయ ఉన్నది. దీని కడుపులో 3,000,000 దేవతలు ఉంటారు. 3,000,000 దేవతలు ఆవు కడుపులు ఉంటారు. ఆవు పెండతోటి అంగణం మంచిగా మేము అలకాలి, స్వచ్ఛ పెట్టాలి. పంచగవ్యంతో ప్రాశన కూడా చేస్తారు, రోగాలు కూడా పోతాయి, అంతర్శుద్ధి కూడా అవుతుంది. ఎందుకంటే ఆవు అతి పవిత్రమైంది, పూజనీయ అయింది, వందనీయ అయింది. ఆవుది దర్శనం, ఆవుది పూజ, ఆవుది సేవ అన్ని దిక్కులకెళ్ళి మా కళ్యాణం చేస్తాను. ఇది శ్రీకృష్ణ పరమాత్మకి అతి ప్రియమైనది. గోపూజ, గోదర్శనం చేయాలనే ధనికులు గోదానం చేయాలను. అయితే ఇది ఆవుది మహత్యం చెప్పింది.